జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం. అంతవంత ఇమే దేహే నిత్యసుఖ్యోక్త్యాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత. శరీరాలను భరించు జీవుడు నిత్యుడు, నాశము లేనివాడు, ప్రమాణాలకు చిక్కనివాడు. కానీ ఈ శరీరాలు అంతరించిపోతాయి. అర్జున, అందుచేత యుద్ధం చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. మనం ఈ యుద్ధం అనేది అక్కడ కురుక్షేత్రంలో కాదు, మన నిత్య జీవితంలో ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం చేసే స్నేహితం పరమాత్మతో చేస్తే పాండవులు తరించిపోయారు. అదే కౌరవులు శకునితో చేసి అంతరించిపోయారు. కర్ణుడు దుర్యోధనుడితో చేసి ఆయన అంతరించిపోయాడు. అందుకని మనం పట్టుకోవాల్సింది పరమాత్మని. మనసు అనేది, బుద్ధి అనేది రెండు ఉన్నాయి మనకి. ఆ బుద్ధి చెప్పిన మాట వింటే అంటే దాన్ని మనం కృష్ణ పరమాత్మతో పోల్చొచ్చు, మనం తరించిపోతాం. మనసు చెప్పితే కౌరవులలాగా పాడైపోతాం. అందుకని మనం మన మనసుని ఎప్పుడు బుద్ధితోని కంట్రోల్ చేసుకుంటూ, అంటే బాహ్యంగా అది, కానీ ఆంతర్యంగా అంతర్లీనంగా మనం చేయాల్సింది కృష్ణ పరమాత్మతోని. అందుకని మీరు అందరూ సదా కృష్ణ పరమాత్మని పట్టుకోండి. అట్లే కొన్ని చెప్పుదామని అనుకుంటున్నానమ్మా. మనకి ధర్మాలు అనేవి చాలా మారిపోతున్నాయి. ఒకప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరికైనా పెట్టంది తినొద్దు అని అనేవాళ్ళు. ఇప్పుడు పెడితే అపరిచితుల దగ్గర తీసుకోవద్దు అన్న నినాదం కూడా వచ్చింది. అంటే అలా మారిపోతున్నాయి మనుషుల బుద్ధులు. అట్లా మన మనసుల బుద్ధులని ఎందుకు ఇలా అయిపోతున్నారు? ప్రతి వాళ్ళు ఏదో ఒకటి లొసుగు పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద దెబ్బతీయాలని చూసే మనస్తత్వం ఉండటం వల్ల మనం ఎదుటి అపరిచితుల దగ్గర తినాలి అని అనుకోవద్దు అని చెప్తున్నారు. అట్లే ఇదివరకు 3 కోతుల బొమ్మ అనేది వచ్చేది. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని. కానీ ఇప్పుడు మంచి వినొద్దు అని అన్నట్టు అనిపిస్తుంది. మంచి చెప్పడం మొదలు పెట్టంగానే ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారా? మానేయండి. మంచి చూద్దామా, ఎప్పుడు మంచిది ఏమైనా టీవీలలో కానీ ఎక్కడైనా మంచి చూద్దామంటే అబ్బా ఇది ఎక్కడిది, ఇవి చూడాల్సిన అవసరమా, ఇది మనకు తెలీదా అని అంటారు. మంచి వినడం అంటే అబ్బా సుత్తి అని అంటున్నారు. ఎక్కడికి వస్తుంది మన ప్రమాణాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన హైందవ ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అది ఎందుకో నాకు బాధ అనిపిస్తోంది. మీరు కూడా ఒక్కొక్కళ్ళు తరిచి చూసుకొని మనం మంచి మార్గంలో పయనిద్దాము అని ఆలోచించి ముందడుగు వేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.